హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు స్పెషల్ ఒక వీడియో వచ్చింది బ్రహ్మముడి సీరియల్కి సంబంధించి. అది యూట్యూబ్లో ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఏముంది దాంట్లో మ్యాటర్ అనేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కావ్య ప్రెగ్నెంట్ అనేది ఇప్పుడు చాలా రేజ్ అవుతుంది. ఆ పాయింట్ చాలా రేజ్ అవుతుందంటే ఎందుకు రేజ్ అవుతుంది ఏమనేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే ఎందుకు ఆ విధంగా చెప్తా ఉంటారు అనేసి కూడా నేను చెప్తాను. మీకు వీడియో ఫుల్గా చూసినారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఉంటుంది. లైక్ చేయండి వీడియోని. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరన్నా వీడియో మార్నింగ్ రివ్యూ చూసుకున్నామంటే రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే అక్కడ సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు చూపించారు. అంటే 13 అంటే మనకి మన వీళ్ళు అపర్ణ గారు ఉన్నారు కదా, అపర్ణ గారు 13కి అదే కోమాల నుంచి బయటకు వస్తారనేసి మనకు ఒక అంచనా వచ్చింది. కానీ రేపు రారు వాళ్ళు. సాటర్డే ఎపిసోడ్కి వస్తారు. సాటర్డే ఎపిసోడ్కు లాస్ట్లో వచ్చి కావ్య ఎక్కడ అనేసి అడతారు. ఆ టైం వరకు వెయిట్ చేయాలి అనేసి నా అనాలిసిస్ మాత్రం ఇది. వెయిట్ చేద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సరే అనేసి కావ్య ప్రెగ్నెంట్ అనేసి మనం చాలామంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. చాలామంది నన్ను అడగను కూడా అడిగారు. కావ్య ప్రెగ్నెంటా కాదా అనేది మనం ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఒకవేళ అయినా అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో వాళ్ళు రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా చెప్పారు. అలాగే మన అప్పు వచ్చి మాట్లాడింది. ఇప్పుడు కానీ అపర్ణ గారికి కానీ ఏమన్నా అంటే ఓపెన్గా చెప్తాను, అపర్ణ గారికి కానీ ఏమన్నా అంటే దుగ్గిరాల ఫ్యామిలీ అనేది ఇంకా అసలు జీరో బిగ్ జీరో అనుకోవాలి మనం. ఎందుకంటే అపర్ణ గారు వల్లనే ఆ ఫ్యామిలీ కుటుంబం అంతా కలిసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ధాన్యలక్ష్మి గారు వాళ్ళ కొడుకు ఆ విధంగా చేశాడు అనేసి అప్పుని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ప్రాబ్లంలో ఉంటారు. ముసలోళ్ళు ఇంకా వాళ్ళు ఏం అసలు మనం కావ్య విషయంలోనే ఏం మాట్లాడలేదు. ఇంకా రాజు అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. రాజు ఇంక పిచ్చోడే అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదు, భార్య లేదు, అవంతా లేవు కాబట్టి పిచ్చోడే అయిపోతాడు. అందుకోసమనే అపర్ణ గారిని బతికించి చాలా మంచి పని చేశారు. కావ్య మళ్ళీ దుగ్గిరాల ఫ్యామిలీలోకి ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ అంతా జరుగుతాయి. అక్కడ ప్రెగ్నెంట్గా పెట్టినారంటే కొంచెము ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. సీరియల్కి ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి డైరెక్టర్ గారు ఏమన్నా ఛాన్సెస్ తీసుకుంటారా అంటే 50% ఛాన్సెస్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీరు అనుకునేది 100% రైట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే సప్న ప్రెగ్నెంట్ అనేసి ఎప్పుడో సీరియల్ మొదలైనప్పటి నుంచి చెప్తానే ఉంటారు. కానీ దాని గురించి అయితే ఒక పాయింట్ కూడా తీసుకురాలేదు. అసలు ఏమీ చేంజ్ కనపడలేదు. ఇప్పుడు మనిషిలో ప్రెగ్నెంట్ అంటే కొంచెం చేంజ్ అన్న కనపడాలి కదా, ఆ చేంజ్ని ఎందుకు చూపించలేదు అనేసి నాకు డౌట్ వేస్తాను. ఒకే ఒక ఎపిసోడ్ చూసాను నేను, దాదాపు 3 నెలల నుంచి రివ్యూ చేస్తాను. ఒకే ఒక ఎపిసోడ్ చూసాను. ఈ ఎపిసోడ్లో ఒకరోజు కళ్యాణ్ ఆటో తోలుకునేటప్పుడు హాస్పిటల్కి పోవాలి కదా, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా అనేసి ఆ ఒక్క ఎపిసోడ్ తప్పించి ఆ ప్రెగ్నెంట్ అనే మాట ఇంకెక్కడ కానీ రావట్లేదు. నిన్న రుద్రాణి గారు ప్రెగ్నెంట్ అని కూడా చూడను అనేసి ఈ 2 మాటలు తప్పించి ఇంకెప్పుడు రాలేదు. అలాగే ఇప్పుడు కావ్య కూడా ప్రెగ్నెంట్ అయిందంటే అసలు ఇంకా ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అసలు మ్యాటర్ లేకపోతే మాత్రం సీరియల్లో మ్యాటర్ లేకపోతే మాత్రం కావ్య ప్రెగ్నెంట్ అవుతుంది. కావ్య ఇంటికి రావాలంటే మాత్రం కొంచెం సెంటిమెంట్ కావాలి కాబట్టి డైరెక్టర్ గారు ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా? అలాగే వీడియోలో మాత్రం చాలా ఎమోషన్ ఉంది. మీరు కావాలంటే 1-2 సార్లు చూడండి. నేను కూడా 3-4 సార్లు చూసే రివ్యూ చేస్తాను. ఊరికి అల్లాటప్పగా చేసేకూడదు అనేసి. ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటారు. రుద్రాణి గారు, రాహుల్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు. కళ్యాణ్ కూడా హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చేసాడు, అక్కడి నుంచి వచ్చేసినాడు. మన రాజు వాళ్ళ నాన్న మాత్రం హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మిగిలిన ఊరు అందరూ ఇంటి దగ్గరే ఉండేటుంది. ఇంకా రాజు అందరూ వచ్చిన తర్వాత మన అపర్ణ గారు కళ్ళు తెరుస్తూ ఉంటారు. అందరూ వచ్చిన తర్వాత అపర్ణ గారు కళ్ళు తెరుస్తాం. మీరు ఎపిసోడ్ చూడకపోయినా కానీ ఈవినింగ్ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది జరిగింది. అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అలాగే బెస్ట్ వైఫ్ ఎవరు అనేసి మా పరివార్ అవర్స్కి నేను వీడియో చేస్తున్నాను. అది కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూస్తున్నాను కూడా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.